ఏపీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీంకోర్టు ఇటీవల రాష్ట్ర పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణలో జరుగుతున్న జాప్యాన్ని గమనించిన న్యాయస్థానం పోలీసుల దర్యాప్తు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రధాన అంశాలు: నిర్లక్ష్యంపై మందలింపు. కేసు దర్యాప్తులో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, కావాలనే కాలయాపన చేస్తున్నారని కోర్టు మండిపడింది. సీబీఐ హెచ్చరిక: ఒకవేళ రాష్ట్ర పోలీసులకు ఈ కేసును సక్రమంగా దర్యాప్తు చేయడం చేతకాకపోతే విచారణను సీబీఐకి అప్పగిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. గడువు విధింపు: నిందితుడిపై ఉన్న అభియోగాల విషయంలో ఏప్రిల్ 18లోపు తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా ఈ ఏడాది నవంబర్ 30 నాటికి ట్రయల్ను పూర్తిగా ముగించాలని కింది కోర్టుకు దిశానిర్దేశం చేసింది. బెయిల్ పొడిగింపు: విచారణ పూర్తయ్యే వరకు అనంతబాబుకు ప్రస్తుతం ఉన్న బెయిల్ను పొడిగిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో అత్యున్నత న్యాయస్థానం చేసిన ఈ వ్యాఖ్యలు పోలీసు విభాగానికి గట్టి హెచ్చరికగా నిలిచాయి. బాధితుడి కుటుంబానికి సత్వర న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే కోర్టు ఈ గడువులను విధించింది.